కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఎంపీ వల్లభనేని బాలశౌరి వైసీపీకి రాజీనామా చేశారు. ఆయన అనుచరులు కూడా మూకుమ్మడి రాజీనామాలు చేశారు. బీజేపీ అగ్రనేత లాల్ కృష్ణ అద్వానీకి భారతరత్న అవార్డు ప్రకటించడం సంతోషంగా ఉందని నంద్యాల బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ అభిరుచి మధు హర్షం వ్యక్తం చేశారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తామని విడుదల చేసింది జాబ్ క్యాలెండర్ కాదని, దగా క్యాలెండర్ అని కళ్యాణదుర్గం టీడీపీ ఇన్ఛార్జ్ ఉమామహేశ్వర్ నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంతకల్లు మండలం కాసాపురం గ్రామంలోని శ్రీ నెట్టికంఠ ఆంజనేయ స్వామి ఆలయంలో రాత్రి వైభవంగా వెండి రథోత్సవం నిర్వహించారు. ఆలయ అర్చకులు స్వామివారి ఉత్సవమూర్తిని విశేషంగా అలంకరించి వెండి రథంపై అధిష్ఠించి పూజలు చేశారు. దళితులను అన్ని విధాల జగన్ ప్రభుత్వం అణిచివేస్తుందని ఆరోపిస్తూ ఇందుకు నిరసనగా చీరాల వింటల్ నగర్ సచివాలయంలో సంక్షేమ కార్యదర్శిగా పనిచేస్తున్న కొనిదల విజయ్ కుమార్ తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. రాబోయే ఇంటర్ పబ్లిక్ పరీక్షలను కట్టుదిట్టంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. ఒంగోలులోని అగ్రహారం వెంగముక్కల పాలెంలో ఇళ్ల పట్టాల పంపిణీకి సేకరించిన భూములలో జరుగుతున్న పనులను జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ పరిశీలించారు. అద్దంకి మండలంలోని డ్వాక్రా సంఘాలకు ఈ నెల 7వ తేదీన అద్దంకిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల నందు వైఎస్ఆర్ ఆసరా 4వ విడత కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని ఏపీఎం కోటేశ్వరరావు తెలియజేశారు. చావలి గ్రామంలో వ్యవసాయ విస్తీర్ణ అధికారిగా పనిచేస్తున్న బెల్లంకొండ పూజిత పని ఒత్తిడి, అధికారుల వేధింపులతో ఆత్మహత్యకు పాల్పడిన నేపథ్యంలో సంతాప ర్యాలీ చేపట్టారు. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని, మైదుకూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పుట్టా సుధాకర్ యాదవ్ గెలవాలని నాగిశెట్టిపల్లి గ్రామం నుండి కనిగిరి పుణ్యక్షేత్రం వరకు పాదయాత్ర చేపట్టారు. బలహీన వర్గాల ప్రజలను ఆకర్షించుట కొరకే సీఎం జగన్ అంబేద్కర్ పేరు వాడుతున్నారని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి నాగోదు రమేష్ నాయుడు అన్నారు. వైకాపా ప్రభుత్వంలో రాజంపేట ఎటువంటి అభివృద్ధి చెందలేదని అన్నారు. శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పచక్రపాణి రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి మండిపడ్డారు. 35 ఏళ్లలో జరగని అభివృద్ధి తానే చేశానని ప్రచారం చేసుకునే శిల్ప ఏమి చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 57 నెలలు పూర్తయితేనే కానీ సీఎం జగన్మోహన్ రెడ్డికి డిఎస్సి గుర్తు రాలేదని మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. సామర్లకోట కుమార రామ భీమేశ్వర రాష్ట్ర స్థాయి ఎడ్ల పరుగు ప్రదర్శన పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. పోటీలకు సీనియర్లు, జూనియర్లు విభాగాలకు చెందిన 39 జతల ఎడ్లు రాష్ట్రంలో వివిధ ప్రాంతాల నుంచి హాజరయ్యాయి. ఉప్పలగుప్తం, ఏలూరు జిల్లా దెందులూరులో సీఎం జగన్ నిర్వహించిన సిద్ధం బహిరంగ సభకు మండలం నుంచి వైసీపీ శ్రేణులు తరలి వెళ్లారు. ఎన్నికల అనంతరం ఓట్ల లెక్కింపు ప్రక్రియకు చేపట్టేందుకు అనువైన కౌంటింగ్ కేంద్రాలు, ఈవీఎంలను భద్రపరిచేందుకు స్ట్రాంగ్ రూమ్లను ఏర్పాటు చేసేందుకు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి ఇతరులు శనివారం పలు ప్రభుత్వ, ప్రైవేట్ భవనాలను పరిశీలించారు. మెంటాడ మండలం సర్వసభ్య సమావేశంలో ప్రజాప్రతినిధులు, అధికారుల సమిష్టి కృషితోనే మండల అభివృద్ధి సాధ్యమని ఎంపీపీ రెడ్డి సన్యాసి నాయుడు అన్నారు. గుమ్మా లక్ష్మీపురం తహసీల్దార్ రాములమ్మ అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా గుమ్మా లక్ష్మీపురం గ్రామ సర్పంచ్, ప్రజలు గ్రామంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం సిపిఎస్ను రద్దు చేసి ఓపీఎస్ను తక్షణమే పునరుద్ధరించాలని యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎస్ కిషోర్ కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి బి శ్రీరామ్మూర్తి డిమాండ్ చేశారు.
విజయవాడలో వైసీపీ టీడీపీ కార్యకర్తల మధ్య ఫ్లెక్సీ వార్ జరుగుతుంది. తమ హయాంలో జరిగిన అభివృద్ధిని ఫ్లెక్సీ రూపంలో 6వ డివిజన్ వైసీపీ కార్పొరేటర్ వియ్యపు అమర్నాథ్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. తన గృహం వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ టీడీపీ తరపున మైలవరం అభ్యర్థిగా ముప్పసాని భూలక్ష్మికి సీటు కేటాయించాలని ఆమె కోరారు. కొవ్వూరు మండలంలోని గంగవరంలో రహదారి భద్రతపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఎస్పీ తిరుమలేశ్వర్ రెడ్డి విచ్చేశారు. నర్సీపట్నం మున్సిపాలిటీ శివపురంలో వేంచేసి ఉన్న ఆంజనేయ స్వామి తీర్థం మహోత్సవం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా పలువురు ఆంజనేయ స్వామిని దర్శించుకోవడానికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. పరుచూరు వెళ్తున్న ఆర్టీసీ బస్సులో ఓ ప్రయాణికుడు కండక్టర్కు సరిపడ చిల్లర ఇవ్వలేదని కండక్టర్ ప్రయాణికుడిపై చేయి చేసుకోవడంపై తోటి ప్రయాణికులు రోడ్డుపై బస్సు ఆపి నిరసనకు దిగారు. ప్రతి విద్యార్థి పర్యావరణ హితంగా జీవించేలా కృషి చేద్దామని జీవీఎంసీ యూడీసీ ప్రోగ్రామ్ ఆఫీసర్ లక్ష్మి అన్నారు. విశాఖలోని R&B మినియేచర్ ఎగ్జిబిషన్, ఇంటి దగ్గరే కూరగాయలు పండించుకోవడం అనే అంశాలపై కార్యక్రమాలు నిర్వహించారు.